ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు తొలి బృందం దుబాయ్ బయలుదేరింది. ముంబై విమానాశ్రయానికి ఆటగాళ్లు బస్సులో చేరుకోగా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత వాహనాల్లో వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ 45 రోజుల్లోపే ముగియనుండడంతో ఆటగాళ్లు తమ భాగస్వాములు లేకుండానే దుబాయ్కి బయలుదేరారు. ఏదైనా సిరీస్ లేదా టోర్నమెంట్ నెలన్నరలోపు పూర్తయితే ఆటగాళ్లు తమ భాగస్వాములను తీసుకెళ్లడానికి వీల్లేదని బీసీసీఐ ఇటీవల నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే భారత్ తన మ్యాచ్లన్నింటినీ దుబాయ్లోనే ఆడనుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా పాకిస్తాన్తో ఈ నెల 23న తలపడనుంది. గాయాలు, వ్యూహాత్మక నిర్ణయాల కారణంగా భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్నునొప్పి కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోగా అతని స్థానంలో హర్షిత్ రాణాను బీసీసీఐ ఎంపిక చేసింది. తొలుత ప్రకటించిన జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఉండగా అతని స్థానాన్ని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో భర్తీ చేశారు. దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తుందనే అంచనాలతో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.